కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష ధ్వజమెత్తారు. మంత్రి సత్యప్రసాద్ ఆదేశాలతో కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. డిప్యూటీ మేయర్ బరిలో ఉన్న అభ్యర్థి ఎం శేఖర్ రెడ్డి ఇంటిని తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు వచ్చారని తెలిపారు. ఇంటిని అక్రమంగా నిర్మించారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు రావడం దారుణమన్నారు. శేఖర్ రెడ్డి ఊరిలో లేని సమయంలో ఇలా చేయడం దారుణమన్నారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉందని, పార్టీ లీగల్ టీంతో చర్చించిన తర్వాత న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. డాక్టర్ శేఖర్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారన్నారు. అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాలతో అధికార యంత్రాంగం ఈ రోజున మన మున్సిపల్ పార్క్ దగ్గర అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జేసీబీని పెట్టుకొని ఈ విషయం తెలిసిన వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ ప్రభుత్వపు యొక్క దుశ్చర్యని అడ్డుకోదలిచాం. మాకు మద్దతుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్న విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా తమది కానటువంటి స్థానం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఉన్నారు. సారీ, ముద్రనారాయణ గారు మాతో లేరు. అంటే డిఫెక్ట్ అయినటువంటి కార్పొరేటర్ల గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నేను మెజారిటీ అంటే ఇప్పుడు 50 మంది ఓట్లు కార్పొరేషన్లో ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ ఎంపీ గారి ఎక్సఫిషియో సభ్యత్వాలతో సహా ఈ 50 మందిలో ఖచ్చితంగా 32 నుంచి 33 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉన్నప్పుడు క్లియర్ మెజారిటీ ఉన్నట్టే కదా. డిఫెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కార్పొరేటర్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి ఇప్పటికే విప్ జారీ చేశాం. విప్పును ధిక్కరించినట్లయితే పార్టీ వాళ్ళను సస్పెండ్ చేస్తుంది. అలానే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పి సంబంధిత అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అందరికీ నమస్కారం. తిరుపతి నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అంటే అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది. సో ఆ ఖాళీ స్థానానికి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, 3rd దాని ఎలక్షన్స్ ఉండడం. సో మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు 42 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎం శేఖర్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన వెంటనే గత 2 రోజులుగా ఆయనకు ప్రత్యక్షంగా, వారి కుటుంబ సభ్యులకు పరోక్షంగా కూడా కొన్ని బెదిరింపులు, అంటే మీరు పోటీ నుంచి తప్పుకోవాలి, లేదంటే మీ ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర వాటి మీద ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. సో దానికి ఇవాళ ఏంటంటే కార్పొరేషన్ తరఫున ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది.